అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు మూంగ్ దాల్ తోటి ఆష్ అండి, అంటే గంజి, దీన్ని ఆష్ అంటారు. ఇది ఆష్ చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి. ఒక రంజాన్ నెలలోనే ఈ ఆష్ ఒకటి, హలీం ఒకటి ఎక్కువ కనపడతాయి. దీనికి ముందుగా మూంగ్ దాల్ కడిగి నానబెట్టుకోవాలి. నేనైతే మూంగ్ దాల్ కడిగి నానబెట్టుకున్నాను. చూడండి, మూంగ్ దాల్ నానిపోయింది. ఇది స్టవ్ మీద పెట్టేస్తాను. తర్వాత దీనికి కావలసినవి ఉల్లిపాయ, టమోటా, కొత్తిమీర, పుదీనా, చెక్క, లవంగాలు, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా వేసుకున్నాను, ఇంట్లో ఉన్నది వేయకుండా ఫ్రెష్గా వేసుకున్నాను. దీనికి నేను ఇవాళ ఇఫ్తార్కి ఉపవాసం ఉన్న వాళ్ళకి పంపించడం కోసం చేస్తున్నానండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ, ఇంట్లో వరకు కాకుండా కొంచెం ఎక్కువ చేస్తున్నాను. దీనికి నేతిలోనే ఇవన్నీ వేయించుకుంటానండి. నేను ఆయిల్ అయితే వేయట్లేదు, నెయ్యే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నేతిలో చెక్క, లవంగాలు, యాలకులు వేసేసాను కదా, ఉల్లిపాయ కూడా వేసేసాను. ఈ ఉల్లిపాయలు బాగా కాలాలండి. కాలిన తర్వాత నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఈ ఆష్ బియ్యపు రవ్వతో కూడా చేస్తారండి. నేనైతే ఇవాళ బొంబాయి రవ్వ తీసుకొని బొంబాయి రవ్వతో చేస్తున్నాను. బొంబాయి రవ్వతో కూడా టేస్ట్ బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా మంచి మంచి సింపుల్గా చేసే ప్రాసెస్ నేను చూపిస్తాను మీకు అందరికీ. తప్పక సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. చూడండి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కాలింది. ఇప్పుడు టమోటా ముక్కలు వేస్తాను ఇందులోనే పుదీనా, కొత్తిమీర రెండు కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత టమోటా ముక్కలు అయితే మగ్గాలండి. ఈ ప్రాసెస్ అంతా సేమ్ మనము బగారా రైస్ చేస్తాం కదా, సేమ్ ప్రాసెస్ అండి. ఎసురు వేసేంత వరకు కూడా బగారా రైస్కి చేసే ప్రాసెస్సే అంతా. ఎసురు వేసిన తర్వాత, ఎసురు కాగిన తర్వాత అప్పుడు ప్రాసెస్ వేరుగా ఉంటుంది. చూడండి, ఇంతే, ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇందులో కొద్దిగా పసుపు అండి, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉండాలి. నేను ఇందులో అయితే పచ్చిమిరపకాయ వేయలేదు, కొద్దిగా కారమే వేస్తున్నాను. పచ్చిమిరపకాయ అయితే గంజి తాగేటప్పుడు పచ్చిమిరపకాయ కారం అనిపించిద్దని నేను కొద్దిగా కారం పొడే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో నాకు ఎంత ఆష్ అయితే కావాలో, ఎంత గంజి కావాలో అన్ని నీళ్లు పోసేసుకుంటానండి నేను. ఇది ఒక కొలత అవసరం లేదు దీనికి, ఎందుకంటే ఈ ఆష్ అనేది థిక్గా ఉండకూడదు, అలాగని మరీ నీళ్ళలాగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలండి. అందుకని ఎంత వాటర్ కావాలో, ఎంత ఆష్ అయితే కావాలో అన్ని నీళ్లు పోసేసుకుంటాను నేను. తర్వాత అయితే రవ్వ కలిపేటప్పుడు కొంచెం చూసుకొని ఎంత రవ్వ కలిపితే ఆ థిక్నెస్ సరిపోతుందో అంత కలిపి ఆపేయాలండి. అలా చెయ్యాలి. ఇదిగోండి, వేసేసాను. ఇందులో ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి, మూంగ్ దాల్ కూడా ఉడికిపోయింది. అది రవ్వ వేసిన తర్వాత ఇది కూడా అందులో వేసేయడమేనండి. ఇదిగోండి, ఎసురు వచ్చేసింది. ఎసురు వచ్చిన తర్వాత ఇప్పుడు రవ్వ కలుపుకోవాలి. చూడండి, నేను రవ్వ జాగ్రత్తగా కలుపుతాను, కొద్దిగా వేసుకుంటూ కలుపుతున్నాను. ఇది ఉంట కట్టకూడదండి, జాగ్రత్తగా వేసుకోవాలి. మధ్య మధ్యలో ఎంత పల్చగా ఉంది, ఎంత థిక్నెస్ ఉంది అనేది చూసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం థిక్ అనిపిస్తే ఆపేసేయడమేను, ఇంకా వేయకూడదు. కొంచెము పల్చగా అనిపించింది, అందుకని నేను మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను రవ్వ. చూడండి, ఇలాగా మనకు ఎంత రవ్వ అవసరం అవుతుందో కలిపేటప్పుడు మనకు అర్థమైపోతుందండి. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా థిక్నెస్ వస్తుంది, అందుకని కొంచెం చూసి కలుపుకోవాలి. ఇదైతే సరిపోయిందండి. ఇంకా ఇప్పుడు ఇందులోనే మనము ఉడికించుకున్నాం కదా మూంగ్ దాల్, ఆ మూంగ్ దాల్ కూడా ఇందులోనే వేసేసేయాలి. చూడండి, ఇది కొంచెం పల్చగా అనిపించి ఇంకొంచెం రవ్వ వేశాను నేను. చూడండి, ఇలాగా. ఇప్పుడు ఇదైతే సరిపోయింది. ఇప్పుడు ఇందులో ఉప్పు చెక్ చేసుకొని తగ్గితే ఉప్పు వేసేసుకోవాలండి. ఇది మూంగ్ దాల్ ఇందులో వేసి కలిపేస్తున్నాను. మూంగ్ దాల్ వేసి ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మొత్తం కలిపేసి ఒక్క 2 మినిట్స్ చాలండి.
ఇది మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ ఆష్ అనేది. మనం త్వరగా రెడీ చేయొచ్చు. కాకపోతే ఇది బాగా చల్లారాలి. ఉపవాసం ఉన్న వాళ్ళు తాగడం కోసం బాగా చల్లారాలి. అందుకు నేను కొంచెం ముందుగా రెడీ చేస్తున్నాను ఇది. చూడండి ఇలాగా. ఇప్పుడు నేను ఉప్పు చెక్ చేస్తాను. చెక్ చేసి సాల్ట్ తగ్గితే వేసుకోవడమేనండి, లేకపోతే అవసరం లేదు. చూడండి సరిపోయింది నాకు మొత్తం. రెడీ అయిపోయినట్టేనండి ఈ ఆష్ అనేది. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకుంటున్నాను. దీనికి చివర్లో ఒక ఇంగ్రీడియంట్ ఉంటుందండి, అదేంటంటే బూందీ. అది తాగేటప్పుడు ఆ బూందీ దాంట్లో వేసుకొని తాగితే దాని టేస్ట్ రెట్టింపు అవుతుంది. ఇలాగ కూడా తాగొచ్చు. అది వేసుకొని తాగడం వల్ల దాని టేస్ట్ ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇది బౌల్లోకి అయితే తీసుకున్నాను. దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటున్నాను. చూడండి దీనిపైన తాగేటప్పుడు మాత్రమే బూందీ వేయాలి. ఫస్ట్గా బూందీ ఇందులో వేసేస్తే ఆ బూందీ మెత్తబడిపోయి దాని టేస్ట్ వేరుగా ఉంటుందండి. అందుకని తాగేటప్పుడు మాత్రమే బూందీ వేసుకోవాలి, పక్కన పెట్టుకొని. ముందుగా అయితే ఇందులో వేయకూడదు. ఆష్ అయితే ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలండి. ఇందులోకి బూందీ తీసేసుకుంటున్నాను. ఇలాగా చూడండి, ఇలా మిక్స్ చేసుకొని తాగాలి. మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మీకు ముందు నచ్చే విధంగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా సింపుల్గా ఉంటాయండి నా వంటకాలన్నీ. మీరు తప్పక చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.